యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్య భాగంలో దేవుడు ఇజ్రాయేలు అనేటువంటి సమాజముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేలు, నేను ఎన్నిక చేసుకున్న యాకోబు, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను అని. ఇశ్రాయేలు అనేటువంటి మాట ఎప్పుడు చెప్పబడింది అనంటే, యాకోబు తన తప్పిదాన్ని ఒప్పుకొని, తన పాపమును, తన బలహీనతను ఒప్పుకొనిన తర్వాత ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడునని ఆదికాండం 32 అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఆ ఇశ్రాయేలు జనాంగమునకు, అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుని కొరకు బ్రతికేటువంటి ఆ ప్రజలకు దేవుడు హామీ ఇస్తున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నేను నిన్ను ఆదుకుంటానని. అవును, ఈ రోజుల్లో నీవు నేను కూడా దేవుని కొరకు బ్రతికే వారమైతే దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు.